హాయ్ ఫ్రెండ్స్, ఈ సువిశాల విశ్వంలో మన భూగ్రహం మీద మాత్రమే జీవులున్నాయనేది ప్రస్తుతానికి సత్యం. నేటికి 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం మండే అగ్నిగోళం వంటి భూమి ఏర్పడి మిలియన్ల సంవత్సరాలకు చల్లబడి క్రమేణా జీవం పుట్టుకకు వాతావరణం అనేది కారణమైంది. సూక్ష్మజీవులు, కీటకాలు, జలచరాలు, భూచరాలు, ఉభయచరాలుగా జీవులు వర్గీకరించబడి అనేకనేక జీవుల పరిమాణ క్రమంలో ఏర్పడ్డాయి. వాతావరణంలో సఖ్యత పొందినవి, సాటి జీవులతో సామరస్యం కలిగినవి మనుగడ సాగించి ఇప్పుడున్న జీవరాశి భూమి మీద అభివృద్ధి చెందింది. మనిషి తన తెలివితేటలతో భూగోళం మీద ఆధిపత్యం సాధించడం జరిగింది. అయితే ఒకనాడు మనిషి గొప్పేం లేదు. మనందరికీ తెలిసిన రాకాసి బల్లులు ఇప్పుడు కూడా ఉంటే మనిషి జాడ ఉండేదా చెప్పండి? కాలంలో వచ్చిన మార్పులు, వాతావరణం తీసుకొచ్చిన మార్పులు, ఖగోళ వస్తువుల తాకిడి వంటి బాహ్య కారణాల రీత్యా కొన్ని జీవులు మనుగడ కోసం పోరాటంలో మరికొన్ని జీవులు అంతరించడం జరిగింది. తక్కిన జీవులు జీవ పరిమాణంలో భాగంగా వివిధ దశల్లో వృద్ధి చెందాయి. ఒకనాడు భూమిని ఏలిన జీవజాతుల్లో అత్యంత ప్రమాదకరమైన 10 జీవుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 10, స్మైలోడాన్. స్మైలోడాన్ అనే ఈ జీవిని సినిమాలు, డాక్యుమెంటరీలో చూసే ఉంటాం. జంతువులను తినే ఈ స్మైలోడాన్ చూడ్డానికి భయం గొలిపే విధంగా ఉంటుంది. దాని నోటిలోని 2 దంతాలు బయటికి పొడుచుకునొచ్చి చూడ్డానికే వణుకు పుట్టిస్తుంది. మనిషి చేతి వేళ్లు సగటు 3 నుంచి 4 అంగుళాలు పెరుగుతాయి. కానీ ఈ స్మైలోడాన్ దంతాలు 7 అంగుళాలు పొడవుంటాయి. డైనోసార్లు అంతరించిన తర్వాత స్మైలోడాన్ జంతువులు ఈ భూమిని ఆక్రమించి అడ్డు లేకుండా తిరిగేశాయి. దాని దంతాలే దానికి అంతులేని బలాన్నిచ్చాయి. ఎదుటి జంతువును చీల్చివేయడానికి అవి ఉపయోగపడతాయి. ఆ పొడవాటి దంతాల కారణంగా ఆ జాతిని సేబర్ టూత్ టైగర్ అని కూడా పిలిచేవాళ్ళు. వీటిలో ఆసక్తి కలిగించే సంగతి ఏంటంటే ఇవి మనుషులతో సావాసం చేశాయి. నేటికి 10,000 ఏళ్ల క్రితం ఈ జాతి జీవులు అంతరించిపోయాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. వాతావరణంలోని మార్పుల కారణంగా మంచు యుగం ముగిసే కాలం వచ్చింది. ఆ సమయంలో మానవులు సాగించిన వేటలో స్మైలోడాన్ జాతి క్రమంగా అంతరించిపోయింది. మన కాలపు రారాజు సింహం కంటే స్మైలోడాన్ చాలా శక్తివంతమైందని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. నెంబర్ 9, జిగాంటోపెథికస్. కింగ్ కాంగ్ అనే భారీ చింపాంజీని సినిమాల్లో చూసాం. నిజానికి కింగ్ కాంగ్ అనే జంతువు లేనేలేదు. కానీ సినీ రచయితల కాల్పనికత కారణంగా అలాంటివి ఉండేవని అనుకోవడము, పిల్లలు పెద్దలు సైతం ఆ పాత్రకు అంటే ఆ జంతువుకు అభిమానులు కావడం జరిగింది. నిజానికి ఆ పాత్రకు ప్రేరణ కలిగించిన జంతువు మాత్రం ఉండేది. దాని పేరే జిగాంటోపెథికస్. లోకంలో అతిపెద్ద వానరజాతిగా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికి సుమారు 1,00,000 సంవత్సరాల క్రితం మానవజాతితో పాటుగా నివసించిన జీవి అది. స్వభావరీత్యా చాలా సరళంగా, శాంతంగా ఉంటుంది. అయితే మనిషి ఆగడాలు తనకు కష్టాన్ని తెచ్చిపెడుతున్నప్పుడు మాత్రం తన ఉగ్రరూపం ప్రదర్శించింది. సినిమాల్లో చూపించే కింగ్ కాంగ్ అంత భారీగా ఉండదు, కానీ గొర్రిల్లాల కంటే చాలా పెద్దగా ఉంటుంది. ఈ జీవులు కూడా మంచు యుగం ముగుస్తున్నప్పుడే అంతరించిపోయాయి. నెంబర్ 8, మెగాన్యూరా. ప్రస్తుత ప్రపంచంలో లక్షలాది కీటకాలున్నాయి. కొన్నిటిని చూస్తే జుగుప్స కలుగుతుంది, మరికొన్ని భయం గొలిపేవిగా ఉంటాయి. మరి చరిత్ర పూర్వపు కాలానికి వెళితే మెగాన్యూరా అనే కీటకం భూమి మీద కీటకాల్లోకెల్లా పెద్దది. అచ్చం డ్రాగన్ ఫ్లై లాగా ఉంటుంది. అలాగని ఇదేదో పెద్ద తూనీగ కదా అనుకోవద్దు. రాకాసి తూనీగ అంటే మీకు కొంచెం అర్థమవుతుంది. మనలో చాలా మంది బొద్దింకను చూసినా చాలు ఇంట్లో పెద్దవాళ్లను పిలుస్తాం. మిడతలొచ్చినా సరే పట్టుకోం. వాటిలాగే మనం ఎగిరెగిరి గంతులేస్తాం, అరుస్తాం. మరి మెగాన్యూరా కీటకం ఇప్పుడు ఉండి మనతో పాటు జీవిస్తుంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలుసా? ఊహించలేం. కొన్ని పరిశోధనల ప్రకారం రాకాసి బలుల కంటే ముందు నుంచి ఇవి భూమి మీద జీవించాయని తెలుస్తోంది. డైనోసార్లు జీవించి ఉన్న కాలంలో ఇవి అంతరించిపోయాయని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. నెంబర్ 7, హెలికార్పియన్. వింత వింత చేపలు. భారీ ఆకారపు చేపజాతి జంతువులు ఇప్పుడున్నాయి. అయితే హెలికార్పియన్ చేపజీవిని మాత్రం మనం చూసుండం. దీని నోట్లో పై దవడలో దంతాలు లేనేలేవు. ఇక క్రింద దవడలో దంతాలు ఉండే చోట తిరిగే బ్లేడ్ వంటి నిర్మాణం ఉంది. దాని సాయంతో దొరికిన ఎరను దొరికినట్టే కోసి పారేసేది. అలా ముక్కలు చేసిన జీవిని తన నోట్లోకి తీసుకుని ఆ బ్లడ్తోనే నొక్కి తునకలు తునకలుగా చేసి తినేసేది. ఇది కూడా రాక్షస బల్లుల కంటే ముందే భూమి మీద జీవించింది. ఇప్పటికీ 27 కోట్ల సంవత్సరాల క్రితం ఈ జాతి మొత్తం అంతరించిపోయింది. నెంబర్ 6, పెంటికాప్టరస్. తేలును చూసినా కనీసం తలుచుకున్న ఒళ్ళు జలధరిస్తుంది. ఆ చిన్న జీవి తన కొండెంతో కొట్టిందంటే చెప్పలేని బాధ. ఎందుకంటే దాని విషం ఉండేది అక్కడే. అయినా కానీ ఈనాటి తేళ్లు చిన్నవి. అయితే చరిత్ర పూర్వకాలానికి వెళితే మనిషి కంటే చాలా పెద్దవైన తేళ్లు భూమి మీద ఉండేవని తెలుస్తోంది. అవి సముద్రపు లోతట్టు ప్రాంతాల్లో ఉండేవి. అవే పెంటికాప్టరస్. సముద్రంలో చేపలైనా భూమి మీద జంతువులైనా దీనికి లెక్కలేదు. కొండెతో కొట్టి వాడిగా ఉండే డెక్కలతో ఎరను పట్టుకుని తినడం దాని లక్షణం. వాతావరణ మార్పుల వల్ల ఆహారం లభించక ఇవి కాలక్రమేణా చచ్చిపోయాయి.
నెంబర్ 5 మొజాసారస్. ఇది అతి భయంకరమైన సముద్రపు బల్లి. 55 అడుగుల వరకు పొడవు ఉండే వీటిని సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసే ఉంటారు. ఇవేమి మొసళ్ళు కావు, రాకాసి బల్లులు కావు. టిరెక్స్ వంటి రాక్షస బల్లులను సైతం అమాంతం కొరికి పడేసే శక్తి ఉన్న సముద్రపు బల్లి ఇది. డైనోసార్లు ఉన్న కాలంలోనే ఇవి భూమి మీద జీవించాయి. గ్రహశకలం తాకిడికి వాటితో పాటుగా ఇవి కూడా అంతరించిపోయాయి. నెంబర్ 4 టైటానోబోవా. అనకొండ, పైథాన్లు అతిపెద్ద సర్పజాతి జీవులుగా పేర్కొంటారు. కోట్లాది సంవత్సరాల క్రితం జీవించిన టైటానోబోవా వీటన్నిటినీ తలదన్నే పరిమాణంలో ఉండేదని శాస్త్రవేత్తల అంచనా. ఇంతవరకు లభించిన శిలాజ ఆధారాలను బట్టి ఇదే అతిపెద్దది, అతి విషపూరితమైంది అని తెలుస్తోంది. అనకొండ 20 అడుగుల పొడవు వరకు ఉంటుంది. టైటానోబోవా 50 అడుగుల పొడవు వరకు ఉంటుంది. ఇది తనకంటే పెద్దవైన రాకాసి బల్లుల్ని సైతం చుట్టి మింగేసి అమాంతం అరిగించేసుకోగలవు. అంత పెద్దవని చెప్తారు. మొసళ్లను, భారీ చేపలను అవలీలగా మింగేసే టైటానోబోవా ఇప్పుడు లేదు. కానీ ఉంటేనా మనం ఎక్కడ దాక్కునేవాళ్ళమో మరి. సుమారు 6 కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద ఉన్న జాతి ఇది. వాతావరణంలో మార్పుల కారణంగా తనకు సరిపడా ఆహారం లభించక క్రమంగా అంతరించిపోయిందని చెప్తారు. నంబర్ 3 మెగాలాడన్. షార్క్ చాలా ప్రమాదకరమైన సముద్రపు జీవి అని విన్నాం. సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు. ద గ్రేట్ వైట్ షార్క్ అనే అతి భయంకరమైన షార్క్ ఉంది. ఇప్పుడు దాని హవానే నడుస్తోంది. ఆహారం దొరికితే చాలు చీల్చి చెండాడుతుంది. 4 కోట్ల సంవత్సరాల క్రితం మన భూమి మీద మొజాసారస్ కంటే ముందు భయంకరమైన షార్క్ జాతి ఉండేది. అది ఈనాటి వైట్ షార్క్ కంటే 3 ఇంతలు పెద్దది. దాని పేరే మెగాలాడన్. అప్పటికి ఇదే అతిపెద్ద సముద్రపు జీవి. మొజాసారస్ని సైతం ఓడించే మొనగాడి జాతి అని పేరుంది ఈ మెగాలాడన్కి. నెంబర్ 2 మెగా క్రొకడైల్. మనం చూస్తున్న మొసళ్ళు సాధారణ పరిమాణంలోనే ఉన్నాయి. మొసలి పట్టు అంటాం కదా, ఆ పట్టు నుంచి తప్పించుకోవడం కుదరని పని. నేటికి 11 కోట్ల సంవత్సరాల క్రితం మనం ఊహించలేని పరిమాణంలో భారీ మొసళ్ళు భూమి మీద తిరిగేవి. తాజాగా లభించిన కొన్ని ఎముకలు మొసలి జాతివి అని, అవి రాక్షస బొల్లుల అవశేషాల కంటే పెద్దగా ఉన్నాయని శాస్త్రజ్ఞులు అంచనా వేశారు. అవి సార్కోసుచుస్ ఇంపెరెంటర్ అనే మొసలి జాతికి చెందిన ఎముకలని. ఈ రకం మొసలి జీవులే మొసలి జాతిలో అతి పెద్దవని వాళ్ళు చెప్తున్నారు. దీన్నే మెగా క్రొకడైల్ అని కూడా వ్యవహరిస్తున్నారు. ఇవి టిరెక్స్ ఇంకా ఇతర రాక్షస బల్లుల కంటే ఆకారంలో బహు పెద్దవని భావిస్తున్నారు. ఇది కనీసం 30 అడుగుల పొడవు వరకు ఉండేదని చెప్తున్నారు. డైనోసార్లు అంతరించాక వీటికి సరైన ఆహారం దొరక్క కాలక్రమంలో ఇవి కూడా కనుమరుగైపోయాయి. నెంబర్ 1 టిరెక్స్. టైరానోసారస్ రెక్స్ అని పిలిచే భూమి మీద జీవించిన అతి భయానక జీవి. తనకంటే పెద్దవైన రాక్షస బల్లుల్ని సైతం వేటాడి తినే రాక్షస బల్లి ఈ టిరెక్స్. దీని దవడలు చాలా పెద్దగా, దృఢంగా ఉండడం మూలంగా ఇవి మంచి వేటగాళ్లుగా ప్రసిద్ధి. ద గ్రేట్ వైట్ షార్క్ కంటే చురుగ్గా ఉండే దీని మొనదేరిన పళ్లతో ఇది తన ఆహారాన్ని ఇట్టే కొరికి ముక్కలు చేస్తుంది. దీని వేగం, బలం ముందు ఇతర జీవులు నిలవలేవు. దీనికి సహజ శత్రువులు ఉంటాయి కనుక వాటితో పోరాటంలో ఓడిపోవచ్చుగాక దీని బలం ఏ ఇతర జీవులతోనూ పోల్చలేంది. మరి ఇవన్నీ మనుషులు కనుక్కున్న భారీ, భయానక, ప్రమాదకర జీవులు. మరి మనిషి కంటపడని జీవజాతులు ఎన్నో పుట్టి అంతరించిపోయి ఉండొచ్చు. ఇప్పుడు కూడా మనిషికి దొరకని భయానక, ప్రమాదకర జీవులు ఉండే ఉండొచ్చు. అలాగే ప్రకృతి సహజంగా ప్రతి జీవికి సహజ శత్రువులు ఉంటాయి. అది ప్రకృతిలో సమతౌల్యం చూపించేందుకు జరిగిన ఏర్పాటు. ఒకే రుచిగల ఆహారమే తింటే శరీరం తిరస్కరిస్తుంది. వివిధ రుచులు తినడంలో అదే కిటుకు. జీవుల్లోనూ అంతే. జీవజాతుల్లో సమతూకం ఉంటుంది. కనుకనే ఒకప్పుడు భయానక జీవులు ప్రస్తుతం అంతరించిపోయాయి. ఇప్పటి జీవులకు పోటీనిచ్చేవి మనుగడలో ఉన్నాయి. చరిత్ర పూర్వకాలపు ప్రమాదకర, భయానక జీవుల కాలయుగాలు మారినప్పటి వాతావరణం పరిస్థితుల ప్రతికూలతల వల్ల కొన్ని తమ శత్రువులకు ఆహారమై, కొన్ని తమ శరీరానికి సహజ ఆహారాలైన జంతువులు లభించక ఆకలితో కొన్ని అంతరించిపోయాయి. వాటి శిలాజ అవశేషాల నుంచి మనం పూర్వ చరిత్రలు తెలుసుకుంటున్నాం. ఇవి మీకు ఆసక్తిని కలిగించాయని భావిస్తూ మీ అభిప్రాయాన్ని కోరుకుంటున్నాం.